ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎలా మాట్లాడుతున్నారో చూడు. చాలు చూపిస్తున్నారో తెలీదు, ఎగతాళి చేస్తున్నారో తెలీదు. పరువు మొత్తం పోయిందిరా. ఇప్పుడు ఎలా తలెత్తుకు తిరగాలి? ఈ బాధ భరించడం కన్నా చావడమే మంచిదనిపిస్తోంది. మా ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మృదుల చేసింది తప్పే కాదనట్లేదు, కానీ తరుణ్ తనకు ఇష్టపడింది కూడా నిజమే కదా. నోర్మీరా, వీళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్టే అని నువ్వు సమర్థిస్తున్నావంటే నువ్వు దాన్ని సమర్థిస్తున్నట్టే. ఇంకా దాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నావేమో. అది ఇంటికి రావడం కాదు కదా, మళ్ళీ నీ జీవితంలో కూడా రావడానికి వీల్లేదు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఎంత పనిచేసావు మృదుల. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకొని మెల్లగా అమ్మ మనసు మారుద్దాం అనుకునే లోపు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు? ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అమ్మా, అమ్మా ప్లీజ్, మేమేం తప్పు చేశామని మాతో మీరెవరూ మాట్లాడడం లేదు. సరే అమ్మా, మేం తప్పు చేశాం. ఇప్పుడేం చేయాలి? మమ్మల్ని క్షమించమ్మా. క్షమించమని ఎట్లా అడుగుతున్నారు? మీరు చేసింది ఏమైనా చిన్న పని అనుకుంటున్నారా? జరిగిన దాని నుంచి ఇంకా ఎవరం కోలుకోలే. ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కావట్లే. అయినా అది పెళ్లి చేసుకోమని చెప్పిందే అనుకో. మీ బుద్ధి ఏమైంది? మాన్సి, వదిని మాత్రం ఏమనొద్దు. ఎందుకేమి అనొద్దు? మీ పెళ్లి చేసిందనా? మీకేదో మంచి చేసింది అనుకున్నారేమో, కానీ సరయుకి అన్యాయం చేసింది. అయినా దానికిట్లా మనుషుల్ని దూరం చేయడం కొత్తేం కాదు కదా. అప్పుడు బావని నాకు కాకుండా చేసింది, ఇప్పుడు అన్నని సరయు కాకుండా చేసింది. సరయుకేం సమాధానం చెప్తావన్నా? సరే పిచ్చా నీకు? అవును, పిచ్చి పట్టింది. ఇప్పుడు అది లేదు కాబట్టి బ్రతికిపోయింది. లేకపోతే ఈ ఫోటోలకి బదులు దాన్నే తగలబెట్టుండేదాన్ని. సరయు, ఏంటి ఏంటి అరుస్తున్నావు? ఈ రోజు పొద్దున వరకు కూడా నాకు మొగుడు అవుతామన్న భయంతోనో గౌరవంతోనో క్యాకేస్తే నోరు మూసుకొని ఉండేదాన్ని. కానీ ఇప్పుడెందుకు భయపడాలి? ఏం చేస్తామని భయపడాలి? ఇది నా ఆశల్ని చంపేసింది, నా జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఇంట్లో దీని జ్ఞాపకాలు కానీ దీనికి సంబంధించిన వస్తువులు కానీ ఏవి ఉండడానికి వీల్లేదు. దాన్ని మాత్రం వదలను.
ఈ సరియుతో పెట్టుకుంటే ఏమవుతుందో చేసి చూపిస్తా. ఎవరైనా దాన్ని సమర్థించినా మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని దాన్ని తెస్తారులే సరియు. మనకు అన్యాయం చేసి అదే సుఖపడుతుంది, ఇంతకింత అనుభవిస్తుంది. అయినా వీళ్ళ మీద అరిచేం లాభం? పద. ఏంటి బావా ఇది? అత్తయ్య మావయ్యలు ఎవరు మాట్లాడడం లేదు. సరియు పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదు. వదినైతే బయటికి పంపించేశారు. వదిన వెళ్తుంటే అన్నయ్య కూడా ఏమీ అనలేదంటే అసలు వదిన జీవితం ఏమైపోతుందో అని భయం వేస్తుంది బావా. కోసం, మన కుటుంబం కోసం తన జీవితాన్ని బలి చేసుకోవడానికి సిద్ధపడిన దేవత. ఏదేమైనా మృదులకి మాత్రం అన్యాయం జరగనివ్వను తనయ. మృదులా, వసంత, అమ్మాయి వచ్చింది చూడు. మృదులా, ఎలా ఉన్నావమ్మా? అల్లుడు బాబు ఏడమ్మా? అల్లుడు బాబేరమ్మా? మృదులా, నిన్నేనే. ఏమైందే? మృదులా, మృదులా, బంగారు తల్లి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైందమ్మా? అమ్మా, అదే నా కూతురు చాలా బుద్ధిమంతురాలు. అదే గనక ఈ పని చేస్తే దాని మొహం కూడా చూడని చెప్పావు కదా వదినా. ఇప్పుడేం చేస్తావో చెప్పు. అదే నేను చెప్పేది వినతే. అదే అమ్మ, అదే బ్రహ్మ. ఎందుకే అన్నీ నీ నెత్తి మీద పెట్టుకుంటావు? ఎప్పుడూ ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించడమే గాని నీ కోసం ఆలోచించవా? నీ బతికి ఏమైపోయినా పర్వాలేదా? అసలే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నీ బతుకు బుగ్గిపాలు చేద్దామని చూస్తున్నారే. తెలిసి తెలిసి ఎందుకే నెత్తిన కొరువు పెట్టుకుంటావు? అమ్మా, అక్కడ పరిస్థితి నీకు తెలీదు. నింద నా మీద వేసుకోకపోతే కుటుంబం ముక్కలైపోతుంది. తరుణన్న రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. నోరు ముయ్యవే. ఇప్పుడు నీ బతుకు రోడ్డున పడింది. ఇప్పుడు నిన్నెవరు పట్టించుకుంటారే? వసంత, ఏం మనిషివే నువ్వు? ఏడుస్తూ ఇంటికొచ్చిన బిడ్డ మీద అరుస్తావేంటే నువ్వు? దీని పరిస్థితి నీకు తెలియడం లేదయ్యా. ఇదే అవకాశంగా తీసుకుని దీని జీవితాన్ని నాశనం చేస్తారు. మధుబాబుని దీనికి దూరం చేస్తారయ్యా.
మధుబాబు ఏమైనా పిచ్చోడు అనుకున్నావా? వాళ్ళు దూరం చేస్తే దూరం అయిపోవడానికి? ప్రాణం పోయిన అమ్మాయి చేయి వదలడే. ఎప్పటికీ వదలరని అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు చెయ్యి పట్టుకోవడం కూడా ఇష్టం లేకుండా పోయింది. అమ్మా, అమ్మా, ఏనన్నా? నన్ను ఇంట్లోంచి బయటికి నెట్టేసినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు నాన్న. ఏదో కోపంలో ఉన్నారు, కోపం తగ్గాక అంత సర్దుకుపోతుందనుకున్నా. కానీ ఆయన కూడా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు ఎవరు నన్ను అనుమానించినా అవమానించినా అండగా ఉండేవారు. నేను తప్పు చేశానంటే కలలో కూడా నమ్మనివారు. ఇప్పుడు నన్ను ఇలా వదిలేసి వెళ్తుంటే నా ప్రాణాలే వదిలేసినట్టు అనిపిస్తోంది. నేను చెప్పాను కదయ్యా, వాళ్ళు మధుబాబు మనసు కూడా మార్చేస్తారు. అలా ఏం జరగదులేవే. అల్లుడు బాబు గురించి నాకు బాగా తెలుసు. అల్లుడు బాబు మనసేంటో తెలుసు. ఏదో కోపంలో అలా అనుంటాడు గాని అమ్మాయికి అన్యాయం చేయడే. ఎడవద్దమ్మా, నేను అమ్మ ఉన్నాం కదా. పొద్దున్నే వచ్చి అల్లుడు బాబుతో మాట్లాడతాం. అవసరమైతే వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టుకునైనా నీ బతుకు చక్కబెడతానమ్మా. నీకు అన్యాయం జరగదమ్మా, జరగదు. వసంత, అమ్మాయికి అన్నం పెట్టవే. వాళ్ళ సంగతి నీకు తెలియదయ్యా. మృతులని మధుబాబుని దూరం చేయడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇప్పటి వరకు మధుబాబే అండగా ఉండేవాడు. ఇప్పుడు మధుబాబు మనసు మారిందంటే ఏమవుతుందో ఏమో. మళ్ళీ నీ మంచి కోసమే చెప్తున్నాను. తప్పు చేస్తున్నావు, నీకే మంచిది కాదు సరియు. చూడు, నువ్వు టార్గెట్ చేసింది నా మెట్టినింటిని, నా పుట్టినింటిని. నా రెండు కళ్ళని పొడి చేస్తానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబాల జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరుకోను. అప్పుడు దీన్ని సరిగ్గా చంపలేకపోవడం వల్ల వచ్చిన దరిద్రం ఇది. ఇది ప్రాణాలతో ఉండగా ఈ ఆస్తిని నా పేరున రాయనివ్వదు. ఏంటి బేబీ, బావకి పెళ్ళైపోయిందని బాధపడుతున్నావా? కమాన్ మామ్, నేనేమైనా మనసులా ప్రేమించానా? పెళ్ళైపోయిందే నాకు దక్కలేదే అని పిచ్చిదాన్నైపోవడానికి ఈ పెళ్లిని అడ్డం పెట్టుకుని ఆస్తి రాయించుకోవాలనుకున్నాం. అదే జరగలేదన్న డిసప్పాయింట్మెంట్ అంతే. దీనంతటికి కారణం ఆ మృదులే బేబీ. ప్రతిసారి సరిగ్గా సమయానికొచ్చి అడ్డుపడుతోంది. మొదటిసారి పెళ్లి మిస్ అయినా మళ్ళీ చేసుకునే ఛాన్స్ ఉందని వెయిట్ చేశాం. ఇప్పుడు ఏకంగా పెళ్లే చేసి తీసుకొచ్చింది. ఇంకేం ఛాన్స్ మిగిలింది? అంటే బావకి పెళ్ళయింది కదా అని ఆస్తి మీద ఆశలు వదులుకోమంటున్నావా మామ్? ఆస్తి మన టార్గెట్ అయితే దాన్ని సాధించడానికి బావ ఒక ఆప్షన్ మాత్రమే. లైఫ్లో ఒక ఆప్షన్ మిస్ అయింది కదా అని ఆశల్ని వదిలేసుకోకూడదు మామ్. ఆశలెలా వదులుకుంటామే, కానీ మనకింకేం అవకాశం ఉంది? సింపతి మామ్, సానుభూతి. ఈ సింపతితో సీఎంలు పిఎంలే అయిపోతున్నారు. మనం ఆస్తి రాయించుకోలేమా? ఒకవేళ ఈ పెళ్లి జరుగుంటే అందర్నీ తరిమేసినా పెళ్లి చేసుకున్నందుకు బావని మాత్రం భరించాల్సొచ్చేది. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు మామ్. నన్ను పెళ్లి చేసుకుంటే
ఆస్తి రాయాల్సి వస్తుందనే కదా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొచ్చాడు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. ఆస్తి చేతికి రాగానే తరిమి తరిమి కొట్టి మరీ బయటికి పంపిస్తా. మళ్ళీ ఆ మృదుల ఏమీ చేయకుండా ఉంటే నువ్వనుకున్నది జరుగుతుంది బేబీ. ఇంకెక్కడి మృదుల మామ్, దేవత దేవత అని పొగిడిన వాళ్లే ఎలా బయటికి గెంటేశారో చూసావు కదా. అది వెళ్తుంటే అన్నయ్య కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మానసి పెళ్ళయ్యేలోగా సింపతి బాగా వర్కౌట్ చేసి ఆస్తి రాయించుకోవాలి. ఒక్కొక్కరిని ఏడిపించాలి. తనయా, ఇవన్నీ జరుగుతాయని ఊహించే కదా పెళ్లి చేసుకున్నాం. అన్నీ మెల్లగా సర్దుకుంటాయి. ఏడవద్దు తనయా. కొంచెం బాధ అయితే ఉంటుంది కదా బావా. అన్నీ సర్దుకున్నప్పుడే అది కూడా పోతుంది. ఆకలిస్తుంది బావా. అయ్యో సారీ తనయా, ఈ గొడవలో నేను ఏం తినలేదు, నీకు ఏం పెట్టలేదు. రా తనయా, భోంచేద్దాం. తిను తనయా. సరయో, చెయ్యి ఎత్తుతున్నావేంటి? కొడతావా? కొట్టు చూద్దాం. నా కడుపు మార్చి మీ కడుపును నింపుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? నాకు లేని సంతోషం ఇంకెవరికి ఉండనివ్వను. ఏమైంది సరియు? ఏమైందమ్మా? పెళ్లి చేసుకోవడానికి నేను అక్కర్లేదు, కానీ నా మీద పెత్తనం మాత్రం చలాయిస్తున్నాడు మీ కొడుకు. అయినా మీరు మీ కొడుకే కాదన్నప్పుడు నాకు బావిలా అవుతాడు. నా మీద చేయి చేసుకునే హక్కు, అధికారం ఎక్కడి నుంచి వస్తాయి మామయ్య? ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? కరెక్ట్ గానే మాట్లాడుతోందిరా. ఇంకా ఏం అధికారం ఉందని దాని మీద చేయి చేసుకోవాలనుకుంటున్నావు? నాన్న అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు దీనికి అన్యాయం చేశావురా. దాని ఎదురుగా నిల్చునే అర్హత కూడా నీకు లేదు. ఇంకా చేయి చేసుకునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? చేయి చేసుకోవడం ఏముందదినా? అంతకన్నా దారుణవే చేశాడు కదా. నేను పుట్టిల్లని, ఇది మేనమామని మమకారం చంపుకోలేక ఇంకా ఇక్కడే ఉన్నాం కదా. అందుకే బాగా అలసైపోయాం. ఏమన్నా చేస్తాడు వీడు. ఇప్పుడు కొత్తగా అవడమేంటి మమ్మీ? మనం ఎప్పుడు వీళ్ళ కలిసే. ఆ మృదులే దేవత, అది చెప్పింది వేదం. ఇప్పుడు అది చెప్పిందనే కదా నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. దాన్ని ఏదో ఒకటి చేయాలి మమ్మీ. అప్పుడు గాని నాకు కొంచెమైనా మనశ్శాంతి ఉండదు. సరయో, నిజంగా మృదుల దేవతే. తన గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా 4 కోసేస్తానేమనుకున్నావు? బావా ఏమండి?